జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు, ఈ కార్యక్రమ అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు పెద్దలు ప్రకాష్ గౌడ్ అన్న గారు, గౌరవనీయులు స్థానిక పార్లమెంట్ సభ్యులు పెద్దలు డాక్టర్ రంజిత్ రెడ్డి గారు, గౌరవ రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు పట్నం మహేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు శాసన మండలి సభ్యురాలు శ్రీమతి సురభి వాణీదేవి గారు, గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి అనిత గారు, గౌరవనీయులు స్థానిక మున్సిపల్ చైర్మన్ సోదరులు నరేందర్ గారు, ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి గారు, గౌరవ మా హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు యొక్క ఎండి గారు దానకిషోర్ గారు, వేదిక పైన ఆసీనులైన గౌరవనీయులు మన అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ ప్రతీక్ గారు, ఇంకా పేరు పేరున వేదిక పైన ఉన్న గౌరవ చైర్మన్లకి, గౌరవనీయులైన మేయర్లకి, స్థానిక కౌన్సిలర్ గారికి, అదేవిధంగా మా నార్సింగి మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు, బండ్లగూడ మేయర్ గారు ఉన్నారు, వారికి, వేదిక పైన ఉన్న అధికారులకి, వేదిక ముందున్న ఈ అల్కాపురి టౌన్షిప్ యొక్క సోదరులకి, సోదరిమణులకి, ఇతర ప్రాంతాల నుంచి కూడా విచ్చేసిన కొంతమంది గౌరవ ప్రజాప్రతినిధులకి, అధికారులకి, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకి పేరు పేరున అందరికీ నమస్కారం, హృదయపూర్వకంగా శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారు, వారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక మాటను చాలా స్పష్టంగా దేశ ప్రజల ముందు, రాష్ట్ర ప్రజల ముందు, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న గౌరవ ప్రజాప్రతినిధుల ముందు వారు ఒకటి పెట్టడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇంకా ఒక సంవత్సరం అయితే 75 ఏళ్ళు నిండుతాయి. కరెక్ట్గా 47లో స్వాతంత్రం వచ్చింది ఆగస్టు నాడు, మరి దాదాపు ఇంకొక ఈ ఆగస్టు వచ్చిందంటే 75 ఏళ్ళు నిండిపోతాయి. 75 ఏళ్ళు దాటిన తర్వాత కూడా భారతదేశంలో ఇంకా నీళ్లు లేని ఊర్లు, తాగడానికి నీళ్లు లేని పరిస్థితులు, సాగుకు నీరు లేని పరిస్థితి, కరెంటు లేని పరిస్థితి, నీళ్లు లేని కాలనీలు, ఇది ఉండడం ఎంత మాత్రం కూడా మంచిది కాదు. కాబట్టి ఒక ప్రణాళిక ప్రకారం, ఒక వ్యూహం ప్రకారం ముందు ప్రజల కనీస అవసరాలు, కనీస మౌలిక వసతులు, వాటిని తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుందనే విషయాన్ని వారు మొదటి రోజున చెప్పడంతో పాటుగా గత 7.5 సంవత్సరాలుగా అడుగడుగున ప్రజల కనీస అవసరాలు ఏవైతున్నాయో వాటికి అనుగుణంగానే వారు తన కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. అందుకే ఈరోజు భారతదేశానికే, భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న ఎన్నో కార్యక్రమాలకు తెలంగాణ అనే వేదిక అయ్యింది అంటే దానికి కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి యొక్క ముందు చూపు అని చెప్పక తప్పదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ కో జల్ అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకున్నది. ఇందాక ఎంపీ గారు కూడా చెప్పినారు. ఆ కార్యక్రమానికి స్ఫూర్తి ఏది అంటే మన రాష్ట్రంలో మనం అమలు చేసిన మిషన్ భగీరథ కార్యక్రమం. అదే పద్ధతుల్లో 1-2 కాదు, ఇంకా చాలా కార్యక్రమాలు. ఒకప్పుడు అనేవారు వాట్ బెంగాల్ డస్ టుడే ఇండియా డస్ టుమారో, అంటే ఈరోజు బెంగాల్లో జరిగేది రేపు దేశంలో అమలవుతుందని చెప్పి గతంలో ఒకప్పుడు నానుడి ఉండేది. కానీ ఈరోజు నానుడి ఏంటంటే, భారతదేశంలో నడుస్తున్న వ్యవహారం ఏంటంటే తెలంగాణలో ఈరోజు అమలవుతున్న పథకాలు భారతదేశంలో రేపంతా అమలవుతాయనే మాట. ఇది వాస్తవం. ఎందుకంటే ఒక రైతు బంధు మనం ప్రారంభించిన తర్వాతనే దేశంలోని 11 రాష్ట్రాలు మన నుంచి స్ఫూర్తి పొంది వాళ్ళు ప్రారంభించారు. తర్వాత ప్రధానమంత్రి గారికి కూడా ఆ కార్యక్రమం నుంచి పిఎం కిసాన్ అనే పేరిట వారు కూడా దేశవ్యాప్తంగా ప్రారంభించినారు. అట్లా ఒకటి కాదు, ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మంత్రివర్గంలో కానీ, శాసనసభ సమావేశాల్లో కానీ, మంత్రివర్గ సమావేశాల్లో కానీ, శాసనసభ సమావేశాల్లో కానీ ఎప్పుడూ చెప్పే మాట, నేల విడిచి సాము చేయకండి, ప్రజలకు ఏం కావాలనో కనీస అవసరాలు ముందవి చూడండి. అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే పరిష్కరించిన మొట్టమొదటి సమస్య కరెంటు సమస్య. సరే, ఇవాళ మణికొండలో, అల్కాపురిలో మీరు కరెంటుకు 24 గంటల కరెంటుకు అలవాటు పడ్డారు కాబట్టి ఇప్పుడు నేను చెప్తే కూడా మీకు కొత్తగా గొప్పగా అనిపించదు. ఎందుకంటే ఒకప్పుడేమో కరెంటు ఉంటే వార్త, ఇప్పుడు కరెంటు పోతే వార్త. అది వాస్తవం కాదా మీ అనుభవంలో మీకే తెలుసు. మొత్తం భారతదేశంలో ఈరోజు ఎక్కడా లేని విధంగా ఇండ్లకు కానీ, పరిశ్రమలకు కానీ, వ్యవసాయానికి కానీ 24 గంటలు నాణ్యమైన కరెంట్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అనడంలో ఎలాంటి అనుమానం కానీ, ఎలాంటి అతిశయోక్తి కానీ లేదు.
అదే మాదిరిగా తాగునీటికి సంబంధించి కూడా ఇందాక పెద్దలు విద్యాశాఖ మంత్రి గారు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు ఒక మాట అన్నారు. వారు గతంలో మంత్రిగా పనిచేశారు, సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు, శాసనసభ్యురాలుగా ఉన్నారు. మహేందర్ రెడ్డి గారు కూడా చాలా కాలం పనిచేశారు, ప్రకాష్ గౌడ్ గారు కూడా చాలా కాలం నుంచి ప్రజాప్రతినిధిగా ఉన్నారు. నేను కూడా ఉన్నాను, ఒక 15 ఏళ్ళ నుంచి ఉన్నా ఇప్పుడు దగ్గర. మరి మేమందరం కూడా గతంలో ఏదైనా ఊరికి పోవాలి ఎండాకాలంలో అంటే ఎమ్మెల్యేగా భయపడేది, ఏదైనా కాలనీకి పోవాలంటే భయపడేది. ఎందుకంటే మొదలు అక్కడ జరిగేది ఏముండే అంటే ఆ ఊరికి పోతే మొత్తం ఖాళీ బిందెలన్నీ అడ్డం పెట్టి, ఖాళీ కుండలు అడ్డం పెట్టి అక్కడ మహిళలు తిరగబడేది. మా సంగతి ఏంది, మా నీళ్ళ సంగతి ఏంది, మాకు బోరింగ్ ఇస్తావా, మోటార్ ఇస్తావా, పైప్ లైన్ ఇస్తావా లేదా అని చెప్పి ఎక్కడికక్కడ ఘర్షణపూరితమైన వాతావరణం. అధికారులను వేరే ఏదైనా ప్రోగ్రాం పెట్టి మీరు ఊర్లకు బోండి, కాలనీలకు బోండి అని చెప్పి పంపిస్తే అక్కడ కూడా మంచినీళ్ళ కోసం ఘర్షణలు జరిగిన పరిస్థితి. అంతెందుకు, నేను చిన్నప్పుడు ఇక్కడే హైదరాబాద్లోనే చదువుకున్నాను కాబట్టి ఆ ఎర్రమంజిల్ కాలనీలో ఉండేది మేము. ఆ ఎర్రమంజిల్ కాలనీ నుంచి గ్రామర్ స్కూల్ హ్యాబిట్స్కి పోయేటప్పుడు అక్కడ ఖైరతాబాద్ మీదుగా పోయేది. ఆ ఖైరతాబాద్లో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు కేంద్ర కార్యాలయం ఉంటుంది. ఎండాకాలం వచ్చిందంటే చాలు, ఫిబ్రవరి నెల వచ్చిందంటే చాలు, ఆ ఖైరతాబాద్ జలమండలి ఆఫీస్ ముందు ఖచ్చితంగా వందలాది మంది మహిళలు కుండలు బిందెలు పట్టుకొని అక్కడ ప్రదర్శనలు ఖచ్చితంగా జరిగేది. ఇది ఒక ఆనవాయితీగా ప్రతి సంవత్సరం గత 74-73 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం జరిగిన కథ. కానీ ఒక్కసారి దయచేసి ఆలోచించాలని కోరుతా ఉన్నా. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న కార్యక్రమాల వల్ల ప్రజల యొక్క కనీస అవసరాలు, ప్రజలకు కావాల్సిన కనీసమైన సౌకర్యాలు, వాటి మీద ప్రాధాన్యత ఇవ్వాలి, వాటి మీద దృష్టి కేంద్రీకరించాలనే ఆలోచనతో ఒక కార్యాచరణ తీసుకోవడం వల్ల గత టర్మ్లో ఫస్ట్ టర్మ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆనాడు మొత్తం 2000 కోట్ల రూపాయలతో మనం హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే అన్ని మున్సిపాలిటీలు, హైదరాబాద్ కార్పొరేషన్లో విలీనమైన అన్ని కార్పొరేషన్లలో 2000 కోట్ల రూపాయలతో ఆనాడు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తీసుకున్నాం. అందులో మీరు ఆనాడు రాజేంద్ర నగర్లో మున్సిపాలిటీ ఏదైతే విలీనమైందో రాజేంద్ర నగర్, కూకట్పల్లి, శేర్లింగంపల్లి, ఉప్పల్, మల్కాజ్గిరి, అదేవిధంగా చుట్టుపక్కల ఎల్బీ నగర్, అదేవిధంగా మన మహేశ్వరం నియోజకవర్గంలోని సరూర్ నగర్, ఇతరత్ర ప్రాంతాలు, వాటికి ఆనాడు 2000 కోట్ల రూపాయలతో డ్రింకింగ్ వాటర్ సౌకర్యం కల్పించడం జరిగింది. తదనంతరం హైదరాబాద్ అంటే కేవలం జిహెచ్ఎంసీనే కాదు, హైదరాబాద్ అంటే ఓఆర్ఆర్ లోపల ఉండే మొత్తం ప్రాంతం కూడా ఈరోజు దాదాపుగా మణికొండ తీసుకుంటే పేరుకు వేరే మున్సిపాలిటీ కానీ హైదరాబాద్ మహానగరంతో పూర్తి స్థాయిలో కలిసిపోయింది. అదేవిధంగా ఎన్నో మున్సిపాలిటీలు ఉన్నాయి ఓఆర్ఆర్ లోపల. ఈ ఓఆర్ఆర్ లోపల ఉండే అన్ని మున్సిపాలిటీలను కూడా హైదరాబాద్ కిందనే పరిగణిస్తూ హైదరాబాద్ మహానగరం ఎదుగుతున్న తీరు చూసిన తర్వాత ఇదంతా కూడా హైదరాబాద్ కిందనే చూడాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏ ఆలోచన అయితే చేసినారో దానికి అనుగుణంగా ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉండే 25 మున్సిపాలిటీలకి గతంలో 775 కోట్ల రూపాయలతో మరొక ప్రాజెక్టు కూడా తీసుకున్నాం. అంటే ఇందాక నేను చెప్పిన 2000 కోట్లు, దానికి అదనంగా మరొక 775 కోట్లతో గతంలో కార్యక్రమం తీసుకున్నాం. దాంతోపాటు హైదరాబాద్ మహానగరం పెరుగుతున్న వేగం, విస్తరిస్తున్న వేగం చూస్తే భారతదేశంలో అన్ని నగరాల కంటే వేగంగా విస్తరిస్తున్న నగరం హైదరాబాద్. మనం చూసినట్టయితే భారతదేశంలోని మహానగరాల్లో ప్రతి నగరానికి ఏదో ఒక సమస్య ఉంది. మీరు ఢిల్లీ తీసుకుంటే అక్కడ ఇప్పటికే జనాభా దాదాపు 3 కోట్లు దాటిపోయింది. పొల్యూషన్ సమస్య, ఇతరత్ర సమస్యతో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా మీరు చెన్నై తీసుకుంటే వారికి ఉండే సమస్యలు వారికి ఉన్నాయి, కోల్కత్తాకు ఉండే సమస్యలు కోల్కత్తాకు ఉన్నాయి, బాంబేకు ఉండే సమస్యలు బాంబేకు ఉన్నాయి. కానీ భౌగోళికంగా అదేవిధంగా మనకు క్లైమేట్ పరంగా అన్ని రకాల అనుకూలతలు, దేశం జియోగ్రాఫికల్గా మధ్యలో ఉండడం, అదే రకంగా మంచి క్లైమాటిక్ కండిషన్స్ ఉండడం వల్ల హైదరాబాద్ నగరం ఈరోజు శరవేగంగా పెరుగుతూ ఉంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశం ఇచ్చినారు, మీరు ఈరోజు కాదు 2051వ సంవత్సరం దాకా ప్లానింగ్ చేయండి. ఇప్పుడు మనం ప్రస్తుతం 2022లో ఉన్నాం. మరొక 30 ఏళ్ళు ఈ నగరం పెరిగితే ఎంత పెరుగుతుంది, పెరిగితే ఎంత జనాభా ఇక్కడికి వస్తుంది, వచ్చినప్పుడు ఎంత నీళ్ళు అవసరం పడతాయో దానికి కూడా ప్లాన్ చేయమని చెప్పారు. ఈరోజు హైదరాబాద్కి మనం 600 ఎంజీడీలు, ఎంజీడీ అంటే మిలియన్ గ్యాలన్స్ పర్ డే, 600 ఎంజీడీ ఈరోజు అందించగలుగుతా ఉన్నాం. 2051 వరకు కూడా ప్లాన్ చేసుకున్నాం. ఒక 1000 మిలియన్ గ్యాలన్స్ కావాలి, 1000 మిలియన్ గ్యాలన్స్ పర్ డే కావాలి హైదరాబాద్కి, ఏది 2051 నాటికి. వాటికి కూడా ఇప్పుడే ప్లాన్ చేసుకొని ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కృష్ణానది దగ్గర సుంకిశాల దగ్గర ఏదైతే మనం నీళ్లు ట్యాప్ చేస్తామో అక్కడ ఒక 1400 కోట్ల రూపాయలతో మరొక అడిషనల్ లైన్ కూడా వేసుకోబోతా ఉన్నాం. దానికి సంబంధించి కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్న ఈ ఏరియా ఏదైతే ఉందో మొత్తం హైదరాబాద్ చుట్టూతా ఉన్న మున్సిపాలిటీలు
నార్సింగి కావచ్చు, మణికొండ కావచ్చు, శంషాబాద్ కావచ్చు మీ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో, అదేవిధంగా మహేశ్వరం తీసుకున్నట్టయితే సరూర్ నగర్ కానీ మహేశ్వరం కానీ, ఇబ్రహీంపట్నం తీసుకుంటే హయాత్ నగర్, ఇబ్రహీంపట్నం, మేడ్చల్ తీసుకుంటే గట్కేసర్, కీసరా, షామీర్పేట్, మేడ్చల్, అదేవిధంగా కుత్బుల్లాపూర్, పటాన్ చెరువు తీసుకుంటే ఆర్సీపురం, పటాన్ చెరువు, బొల్లారం, ఇవన్నీ కాన్స్టిట్యుయెన్సీలు, ఇవన్నీ మండలాలు, మున్సిపాలిటీలు కలిపి మొత్తంగా మరొక 1200 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించుకున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొత్తం చూసినట్టయితే ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం హైదరాబాద్ చుట్టూతా ఉన్న మున్సిపాలిటీల మీద మంచినీళ్ల కోసం పెట్టిన ఖర్చు మొదలు 2000 కోట్లు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో, అదేవిధంగా ఓఆర్ఆర్ లోపల ఉండే గ్రామాలు మున్సిపాలిటీలకు మొదటి దశలో 775 కోట్లు, అదేవిధంగా ఇప్పుడు 1200 కోట్లు ఈరోజు, దాంతోపాటు సుంకిశాల దగ్గర మరో 1400 కోట్లు, మొత్తంగా 6000 పైచిల్కు కోట్ల రూపాయలు కేవలం డ్రింకింగ్ వాటర్ సప్లై 150 ఎల్పిసిడి ఒక్కో మనిషికి అందాలి. హైదరాబాద్కు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం రాకూడదు. మనం మొన్న చూసినాం చెన్నైలో నీళ్లకు కటకట ఏర్పడితే ఎక్కడి నుంచో నీళ్లు తెప్పించుకోవాల్సిన పరిస్థితి, ట్యాంకర్లలో, రైల్వే ట్యాంకర్లలో నీళ్లు తెప్పించుకోవాల్సిన దుస్థితి. అట్లాంటి పరిస్థితి హైదరాబాద్కి ఎన్నడూ రాకూడదు అనే విజన్తో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా మరొక ముఖ్యమైన కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేయబోతా ఉంది. మీ అందరికీ కూడా తెలుసు, కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే 82 మీటర్ల స్థాయిలో మన సముద్ర మట్టానికి 82 మీటర్ల స్థాయిలో మేడిగడ్డ అనే ప్రాంతంలో గోదావరి నదిలో నీళ్లు తీసుకొని అక్కడి నుంచి దాదాపు 520 మీటర్లు పంప్ చేసి 612 మీటర్స్ స్థాయిలో ఉండే కొండపోచమ్మ సాగర్కి మనం మల్టీ స్టేజ్ లిఫ్ట్ ద్వారా తీసుకొని ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని నిర్మించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం ఇరిగేషన్ కోసం, వ్యవసాయం కోసం మాత్రమే కాదు, సాగునీరు కోసం మాత్రమే కాదు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టిన కొండపోచమ్మ సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ, అందులో కూడా డ్రింకింగ్ వాటర్కి ప్రొవిజన్ ఉంది. ఆ డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్కి, ఎందుకంటే ఈరోజు మనం హైదరాబాద్ కోసం మంచినీళ్లు రామగుండం నుంచి, గోదావరి నుంచి తెచ్చుకుంటా ఉన్నాం, మరొక వైపు ఇక్కడ సుంకిశాల నుంచి, కృష్ణా నుంచి తెచ్చుకుంటా ఉన్నాం. కానీ హైదరాబాద్కి అత్యంత సమీపంలో ఉన్న కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్, మల్లన్న సాగర్ రిజర్వాయర్ల ద్వారా అక్కడి నుంచి కూడా నీళ్లు తెచ్చుకున్నట్టయితే శాశ్వతంగా హైదరాబాద్కి మంచినీళ్ళ బాధ పోతుంది. దాంతోపాటు ఇంకొక ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. కొండపోచమ్మ సాగర్ యొక్క ఎత్తు 612 మీటర్లు, మనం అబవ్ సీ లెవెల్ తీసుకుంటే సముద్ర మట్టానికి 612 మీటర్ల పైన ఉంది. హైదరాబాద్ మహానగరం 535 మీటర్ల పైన ఉంటుంది సీ లెవెల్కి. అక్కడి నుంచి ఇక్కడికి గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. అందుకే ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచన చేస్తూ ఉన్నారంటే కొండపోచమ్మ సాగర్ నుంచి గండిపేటకు నీళ్లు తీసుకొచ్చి గండిపేటలో కూడా నింపి పెట్టినట్టయితే శాశ్వతంగా హైదరాబాద్ నెత్తి మీద ఒక కుండ పెట్టినట్టుగా పూర్తి స్థాయిలో ఎప్పటికీ కూడా డ్రింకింగ్ వాటర్ అనే సమస్య రాకుండా శాశ్వతమైన ఒక ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా తప్పకుండా గౌరవ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు మేమందరం కూడా కలిసి మరి ఈ నగరం యొక్క అభ్యున్నతికి, ఈ నగరంలో ఉండే ప్రజల యొక్క మరి భవిష్యత్తుకు అన్ని రకాల ఆలోచనలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఇక్కడ ప్రకాష్ గౌడ్ గారు చెప్తా ఉన్నారు, ఇంకా కొంత శంషాబాద్ మున్సిపాలిటీకి కూడా కొంత అదనంగా నిధులు ఇవ్వమని చెప్పినారు. తప్పకుండా ఆ నిధులు ఇచ్చే బాధ్యత కూడా నాది. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఇప్పుడే అక్క చెప్పినట్టు చాలా మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మనకి ఇక్కడ నార్సింగి దగ్గర కొత్తగా ఒక ఇంటర్చేంజ్ కూడా ఏర్పాటవుతున్నది. దాంతోపాటు ఇంకా ఇతర కార్యక్రమాలు కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. ఈ అన్ని కార్యక్రమాల్లో కూడా దయచేసి భాగస్వాములు కండి. మరి ఇక్కడ ఇద్దరు మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు కూడా ఇద్దరు నరేంద్రులే ఉన్నారు. వారిద్దరు కూడా మంచిగా కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారితో అందరూ కూడా కలిసికట్టుగా నడిచినట్టయితే బాగుంటుందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, ఐ రిమెంబర్ వెరీ వెల్, అల్కాపురి టౌన్షిప్లో ఒక 2-3 ఏళ్ల కిందట ఇక్కడ డెమాన్స్ట్రేషన్స్ కూడా జరిగినాయి. మంచినీళ్ళు కావాలి మాకని. ఆ డెమాన్స్ట్రేషన్లు చేసిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఉన్నారా ఎవరన్నా? అందరూ లేరు, కొందరే ఉన్నారు. ఇదే సమస్య, అది కాదు, ఇదే సమస్య. లొల్లి పెట్టేటప్పుడేమో అందరు ఉంటారు, పరిష్కారం అయినప్పుడు కనబడరు. అది పాయింట్. హైదరాబాద్ పట్టణ ప్రజలతో అదే బాధ. బట్ ఏదేమైనప్పటికీ ఒక శాశ్వతమైన, దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న ఒక సమస్య రాబోయే 6 నుంచి 12 నెలల్లో పరిష్కారమై మీ అందరికి కూడా సమృద్ధిగా మంచినీరు రాబోతున్న శుభ సందర్భంగా మా హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు ఎండి గారికి, వారి సిబ్బందికి, అల్కాపురి, అదేవిధంగా ఈ శివారు ప్రాంతాల్లో ఉండే మరి మున్సిపాలిటీల ప్రజలకి ఈ 1200 కోట్ల రూపాయల శాంక్షన్ కోసం కృషి చేసిన గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీమతి సబిత గారు, ఎందుకంటే వారు క్యాబినెట్లో అడిగారు ప్రత్యేకంగా
మాకు కావాలి ఇవ్వాలి అని గట్టిగా అడిగినందుకే ముఖ్యమంత్రి గారు ఇవ్వడం వల్ల ఈరోజు 978 కాలనీలు గేటెడ్ కమ్యూనిటీలకు కూడా దీనివల్ల నీళ్లు రాబోతున్నాయనే విషయాన్ని కూడా మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.